ఒక 100 మంది లేక 1000 మంది లేదంటే 10 మంది 5 మంది ఉన్న చోట ఎవరో ఒకరి హృదయము కఠినంగా ఉండి విరోధ స్వభావం కలిగి ఉంటే గనక ఆ సభలో ఉజ్జీవం రానే రాదు. అందరూ కూడా ఏక మనస్సు కలిగి ఏకాత్మతో గనక విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే అక్కడ ఉజ్జీవం ఏర్పడుతుంది. గొప్ప కార్యాలు చూస్తాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయంలో పేతురు వాక్యం బోధించినప్పుడు 5000 మంది మారు మనసు పొంది పాపక్షమాపణంతో బాప్తిసం తీసుకొని వారు కొత్తగా సంఘంగా ఏర్పడి ఉన్నారు. దాదాపుగా 5000 మంది కూడా ఏక మనస్సు కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక ఇంట్లో ఉన్నవారు ఏక మనస్సు కలిగి జీవించరు. ఒక్కొక్కరి మనస్సు ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్కరి స్వభావం ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ అక్కడ కొత్తగా ఏర్పడిన సంఘము 5000 మంది సంఘము అందరూ కూడా ఏక మనస్కులై ప్రార్థన చేస్తూ ఉన్నారు. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 32వ వాక్యంలో చూసినట్లయితే విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉండిరి. అలాంటి చోట ఉజ్జీవం కుమరింపడుతుంది. ఏక మనస్సు ఏకాత్మ ఈ రోజున సంఘాలలో లేని పరిస్థితి, కుటుంబాలలో లేని పరిస్థితి, అన్నదమ్ముల్లో లేని పరిస్థితి, అక్కచెల్లెలలో లేని పరిస్థితి. ఐక్యత, ప్రేమ, ఏక మనస్సు, ఏకాత్మ ఇవి లేని చోట ఉజ్జీవము రానే రాదు. గొప్ప కార్యాలు కూడా ఆ మనుషులు చూడలేరు. ఆశీర్వాదకరమైన దీవెనకరమైన కార్యాలు వారు చూడాలి అంటే ఇక్కడ 5000 మంది విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉన్నారు గనుకనే వారు ఆశీర్వాదకరంగా ఉన్నారు.